హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. అలానే ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పాత్రి సార్‌కి కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా ఈ రోజు కోసం సెషన్‌ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము మధ్యాహ్నం స్వాధ్యాయం సిరీస్‌లో భాగంగా మన్నాంతర జీవితం అనే చక్కటి గ్రంథం, డోరావిస్ కండెన్ ఆ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ గురించి, ఆత్మతత్వం గురించి, పైలోకాలలో ఉండే ఆత్మానుభూతులంతా కూడా చాలా చక్కగా జ్ఞానం రూపంలో పొందుపరిచిన గ్రంథం ద్వారా పొందుతూ ఉన్నాము. ఈరోజు చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు లతా మేడం గారు మనతో జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. నిన్న డే 17 పూర్తి చేసుకున్నాం మాస్టర్స్. ఈరోజు డే 18 లోకి ఎంటర్ అయ్యాం. మేడంని స్వాగతించుకుందాం. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే మనందరి గురువైన అందరి గురువులకు ఆత్మీయ ప్రణామాలు తెలుపుకుంటూ, మరణాంతర జీవితం సాధారణ సభ జనరల్ కౌన్సిల్ చాప్టర్ పేరు 14th సాధారణ సభ జనరల్ కౌన్సిల్. దీని గురించి మనం ఈరోజు చదువుకుందాము. మరణాంతర జీవితంలో గురువులకు అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఆత్మీయ ప్రణామాలు. ఎంకరేజ్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. జూమ్ సెషన్ నడిపే వాళ్ళందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. సాధారణ సభ జనరల్ కౌన్సిల్. ఒక రిగ్రెసి 2 జన్మల మధ్య కాలానికి పంపించాను. ఒక రిగ్రెసి 2 జన్మల మధ్య కాలానికి పంపించాను అంటే అక్కడ అవతల జన్మ, ఇక్కడ ఈ జన్మ. అక్కడ ఆమె ఒక కౌన్సిల్ మీటింగ్ లో కూర్చుని ఉంది. ఆ పరిసరాలు దివ్యంగాను గంభీర సౌందర్యంతోనూ అలరారుతూ ఉన్నత తలంలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. రిగ్రెసి భౌతికమైన కళ్ళతో ఆ మీటింగ్ ను చూసినట్లయితే మేమంతా గాలిలో ఉన్నట్లు కనపడతాం. అంతే కదా, అవతల ఇవతల 2 జన్మల మధ్యలో అంటే ఇంకా గాలిలో ఉన్నట్లు కనపడతాం. కానీ అది నిజం కాదు. మీరున్న స్థితి నుంచి కళ్ళతో చూడలేని ఒకానొక శక్తి క్షేత్రం ఆధారంగా ఉంది ఆ సభ. శక్తి క్షేత్రం అంత ఎనర్జీని అన్నమాట, అంత శక్తిమయమే. ఆ శక్తి క్షేత్రం అందమైన గాఢమైన ఊదా రంగులో ఉండి మమ్మల్ని అందరినీ చుట్టుముట్టి ఉంది. నిర్దిష్టమైన గోడలు కానీ పైకప్పు కానీ లేవు. మనకి ఇక్కడ భూమి మీదనే ఇవన్నీ గోడలు పైకప్పులు అవన్నీ కానీ అక్కడ గోడలు పైకప్పులు అనేది ఉండవు. ఎక్కడ చూసినా కేవలం ఆ గాఢమైన ఊదా రంగు బంగారు రంగు ఉన్నాయంతే. ఆ శక్తి క్షేత్రానికి మధ్యలో గాలిలో నిలబడి ఉంది కౌన్సిల్ గది. గాలిలో నిలబడి ఉంది కౌన్సిల్ గది అంట. దానిని మీరు కౌన్సిల్ ఛాంబర్ అంటారనుకుంటాను. చుట్టూ అన్ని వైపులా బంగారు స్తంభాలు ఉన్నాయి. వాటి వల్ల ప్రత్యేకమైన ప్రయోజనం అంటూ ఏమీ లేదు, అందంగా ఉండటం తప్ప. ఏ స్తంభాలు ఉన్నాయి? ఏమి అందంగా ఉండడానికి ఆ బంగారు స్తంభాలు ఉన్నాయి. అయితే వాటిని శక్తి ప్రసారానికి కూడా ఉపయోగించవచ్చు. వాటిని అమర్చిన విధానం అన్ని స్తంభాల మధ్య సమానమైన దూరం ఉంది. కానీ దీనికంత అవసరం లేదనుకో. వీటి వెనుక బంగారు పరదాలు ఉన్నాయి. వైలెట్ రంగు మీద బంగారు రంగు చూడడానికి చాలా అందంగా ఉంది. మేము కూర్చున్న ఆసనాలు బంగారంతో చేసినవి, కానీ చెక్కతో చేసిన నగిషీలాగా ఉంది. బంగారు చెట్టు ముంచినట్లు దానితో ఈ ఆసనాలు తయారు చేసినట్లుగా ఉంది. చాలా అందంగా ఉన్నాయి. డోలోరిస్ ఏదన్నా టేబుల్ లాంటి దాని చుట్టూ కూర్చున్నారా? లేదు. రిగ్రెసి లేదు. ఆ కౌన్సిల్ గది అంచుల వెంట కూర్చున్నాం. 4-5 వంక ఏమండి గుర్కలు వస్తుంది. 4-5 వంకర వరుసలలో కుర్చీలు ఉన్నాయి. ముందున్న వరుస కంటే వెనుక ఉన్న వరుస ఎత్తుగా ఉండటం వల్ల ముందు వరుసలోని వాళ్ళ తలల మీదుగా వెనుక ఉండే వాళ్ళు చూడగలుగుతున్నారు. అవి నిజానికి కుర్చీలు కావు, అవి బెర్తులు. వృత్తాకారంలో ఉండే నున్నటి మెట్లు ఒకదాని వెనుక ఒకటి మరింత ఎత్తుగా వరుసగా గ్యాలరీ లాగా ఉన్నాయి. వాటి నడుమ సెంటర్లో ఖాళీ స్థలం ఉంది. ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకుంటే ఆ ఖాళీ స్థలంలోకి వచ్చి నిలబడి చెబుతారు. అప్పుడు వాళ్ళు అందరికీ కనపడతారు. కోడిగ్రుడ్డు ఆకారంలో ఉండే సభాస్థలి లాంటిది. బంగారు స్తంభాలు, బంగారు పరదాలు, చుట్టూ మెట్ల లాంటి ఆసనాలు, మధ్యలో ఖాళీ స్థలం. అక్కడొక వేదిక. అది మామూలు వేదిక కన్నా తమాషాగా ఉంది. ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకుంటే దానిని ఉపయోగించుకోవడానికి ఉన్నదని. ఉదాహరణకు ఆ వేదిక నుంచే మీరు హోలోగ్రామ్స్ అని పిలిచే వాటిని ప్రసరింప చేసేయవచ్చు.
హోలోగ్రామ్స్ అని పిలిచే వాటిని ప్రసరింప చేయవచ్చు. డోలోరిస్ దాని వల్ల ప్రయోజనం ఏమిటి? రిగ్రెసి అక్కడ ఏం చర్చించబడుతోంది, ఏం చూపించడం అవసరం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. భూమి మీద ఉండగా మా మీద ఎటువంటి ప్రభావాలు ఉన్నాయి, భవిష్యత్తులో ఎటువంటి ప్రభావాలు ఉండబోతాయి, అవి మహాప్రణాళికతో ఎలా సరిపోతాయి అన్న విషయాలు చర్చించడానికి సాధారణంగా ఇక్కడికి వస్తాం. అంటే చూడండి, మనము ఎత్తుకు వెళ్లే కొద్దీ మంది తక్కువ జనమైతున్న తర్వాత ఈ భూమిని ఎలా ఏ విధంగా ఉంచాలి, ఏ విధంగా చేయాలి అనే దానికి అక్కడ సభ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఖాళీ స్థలంలో ఏ విషయాలు అయితే చర్చించబడతాయో ఆ విషయాలు ప్రత్యేకించి ఈ విశ్వపు మొత్తం నమూనాను చూపించినట్టు అవుతుంది. మన కర్మలు ఏ విధంగా ఈ నమూనాతో కలిసి పనిచేస్తాయో, ఎట్టకేలకు దివ్య జ్ఞానాన్ని పొందడానికి మనం ఏ మార్గాన్ని అనుసరిస్తూ పోవాలో అక్కడ చర్చిస్తాం. దివ్య జ్ఞానాన్ని పొందడానికంట, దివ్య జ్ఞానాన్ని పొందడానికి మనం ఏ మార్గాన్ని అనుసరిస్తూ పోవాలో అక్కడ చర్చిస్తాం. మేమున్న రూపంలో మేము కోరుకుంటే గాలిలో తేలగలం, కూర్చోవలసిన పని లేదు మాకు. కానీ చాలా మంది కూర్చునే ఉన్నాం, ఎందుకంటే దాని వల్ల అక్కడ మరింత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. డోలోరిస్ ఎలాంటి రూపంలో ఉన్నారు మీరు? రిగ్రెసి తెల్లని కాంతిలా కనిపిస్తున్నాయి ఆత్మ చైతన్యాలు. ఆత్మ చైతన్యాలు తెల్లని కాంతిలాగా కనిపిస్తుంది. కాంతులు విరజిమ్మే కేంద్ర బిందువుతో రకరకాల ఆకారాలలో, రంగులలో ఉన్న సూర్యుల సూక్ష్మ రూపాలలా ఉన్నారు. కాంతులు వెదజల్లే శక్తి గోళాలలా ఉన్నారు. కేంద్రం నుంచి వెలువడుతున్న తెల్ల కాంతిలో ఇతర రంగుల ఛాయలు ఉన్నాయి. ధృవాల దగ్గర కనపడే ఆరోరా వెలుగులాగా, బహువర్ణ ప్రకాశం గల వజ్రకాంతిలాగా ఉన్నారు. వాళ్ళ భావాలను, వాళ్ళ మూడును, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ఎంత ఎదిగారో అన్న విషయాన్ని వాళ్ళ నుంచి వెలువడుతున్న ఇతర రంగులు సూచిస్తున్నాయి. కలర్స్ అనేది చాలా పవర్ఫుల్ అంట. ఆ కలర్స్ నుంచి కూడా మనము జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. వెలువడుతున్న ఇతర రంగులు సూచిస్తున్నాయి. డోలోరిస్ ఆ వెలుగు ఆ మనిషి రూపంలో ఉంటుందని నేను అనుకుంటున్నానే, అయితే బంతి ఆకారంలో ఉంటుందన్నమాట. రిగ్రెసివ్ సూర్యుడిని చూస్తున్నట్లుంటుంది. ఎక్కువ కాంతివంతంగా ఉండటం వల్ల వాళ్ళ రూపం అంచులు స్పష్టంగా కనపడవు. కానీ ఒక శక్తి కేంద్రం అక్కడ ఉందని మాత్రం తెలుస్తుంటుంది. ఆ శక్తి కాంత రూపంలో బయటికి పోవటం కనిపిస్తుంటుంది. డోలోరిస్ గుండె కొట్టుకుంటున్నట్లు ఆ వెలుగు ఎక్కువ తక్కువ అవుతుంటుందా? రిగ్రెసి అలా ఉండదు, స్థిరంగా ఉంటుంది. డోలోరిస్ కిరణాలు ప్రసరిస్తూ ఉంటుందా? రిగ్రెసి అది సరి అయిన పదం. కేంద్రం నుంచి కిరణాలు అన్ని దిక్కులకు నేరుగా ప్రసరిస్తుంటాయి. అంచెలంచెలుగా ఉన్న ఆ ఆసనాల మీద ఒక్కొక్కరు ఒక్కొక్క చోట గాలిలో ఉన్నారు. మన గురించిన స్పృహ మనకు ఎలా ఉంటుందో అక్కడ అలాగే ప్రతి ఒక్కరికి తమ గురించిన స్పృహ అంటే ఆత్మస్పృహ ఉంటుంది. కాకపోతే మీరు చూస్తున్న స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో వాళ్ళు చూడగలుగుతారు. వాళ్ళు ఏ స్థాయి ఆసనం మీద కూర్చోవాలి అన్నది ఒక రకమైన ఎనర్జీని బట్టి నిర్ణయం అవుతుంది. వాళ్ళు గాలిలో నిలబడతారు. ఆ పరిసరాల ఎనర్జీతో వాళ్ళు వ్యక్తిగత ఎనర్జీ ఏ విధంగా కలుస్తోంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ అంచెలంచెల ఆసనాల నుంచి ఒక విధమైన నమూనా ప్రకారం ఎనర్జీ ప్రసరిస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీ మీద వీళ్ళ ఎనర్జీ నిలుస్తుంది. కాబట్టి వాళ్ళు కుర్చీలలో కూర్చున్న దానితో సమానం అవుతున్నది. ఆ ఆసనాల ఎనర్జీ అనే కుషన్ మీద వాళ్ళు ఉంటారన్నమాట. డోలోరిస్ ఇదంతా ఉన్నత తలం మీద జరుగుతోందని చెప్పారు. రిగ్రెసి అవును, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 2 జన్మల మధ్య కాలంలో ఉన్న వాళ్ళమే. మా కర్మను పెంచుకోవడానికి అంటే మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తున్నాం. మేము ఈ స్థాయికి చేరుకున్నాం. జన్మ తీసుకోకుండా ఉన్నప్పుడు ఈ ఉన్నత తలంలోకి వెళ్ళి ఈ భవిష్యత్ మార్గాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. మేము ఎదిగినంతగా ఇంకా ఎదగని వాళ్లకు ఏ విధంగా సహాయం చేయవచ్చో ప్లాన్ చేసుకోవచ్చు. మాకన్నా ఎదిగిన వాళ్ళు మాకు సహాయం చేస్తున్నారు కదా, అలాగన్నమాట. అందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ప్రతిదీ ఆ విధంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అంటే అందుకనే ఏం చెప్తారు, ఎవ్వరు ఒంటరి వాళ్ళు కాదు, అందరికీ అన్ని సహాయ సహకారాలు ఎప్పుడూ అందుతూనే ఉంటాయి. కాకపోతే అవేర్నెస్ ఎరుకతో ఉండాలి అంతేం చెప్తున్నారు అట్లా.
డోలోరిస్ అంటే ఇప్పుడు నువ్వు ఉన్న తలం ఇతరులు ఇంకా చేరుకునేంత ఉన్నతమైనదేనా? దానికన్నా ఇంకా ఉన్నతమైన తలాలు ఉన్నాయా? రిగ్రెసి అవును, పరిపూర్ణమైన దివ్య జ్ఞానాన్ని పొందినప్పుడే మీరు అత్యున్నతమైన తలాన్ని చేరుకున్నట్లు. పరిపూర్ణమైన దివ్య జ్ఞానాన్ని పొందినప్పుడే మీరు అత్యున్నతమైన తలాన్ని చేరుకున్నట్లు. మేము ఇంకా అంత పైకి ఎదగలేదు, కానీ దానికోసం కృషి చేస్తున్నాను, మంచి ప్రగతిని సాధిస్తున్నామని మాకు భరోసా ఇచ్చారు. అందువల్లే మాకన్నా తక్కువ ప్రగతి సాధించిన వారికి సహాయం చేసే పని మాకు అప్పగించారు. అంతే కదా, ఒకదాని కాకుండా ఇంకో దానికి సహాయం చేసేదానికి అప్పగించినారు. డోలోరిస్ అంటే మార్గదర్శకత్వం వహించే లాంటి పనా? రిగ్రెసి అలా 2 జన్మల మధ్యకాలంలో ఉన్నప్పుడు భూమి మీద ఉన్నట్టు ఇక్కడ కాలమానం ఉండదు. భూమి మీద జన్మ తీసుకున్న వాళ్లకు అప్పుడప్పుడు సహాయం అవసరం అవుతూ ఉంటుంది. ఎక్కువ ఎనర్జీ ఖర్చు కాకుండానే మేము ఈ తలం నుంచి వాళ్లకు సహాయం చెయ్యగలం. ఇది ఉన్నత తలం కదా, అంటే భూమి మీద ఎక్కువ ఎనర్జీ అనేది ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట. మిగతా తలాలులా అంత ఎనర్జీ అనేది ఎక్కువ ఖర్చు కాదు, ఎందుకంటే భూమి మీద అన్ని ఇంకా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది కదా. అక్కడ ఆత్మల తలలో అంత శ్రమ ఉండదు కాబట్టి అట్లా. ఇది ఉన్నత తలం కదా, మార్గదర్శకుల లాగా మీకు అనిపించవచ్చు. ఒక అన్న గాని అక్క గాని ఉండి అప్పుడప్పుడు సహాయం చేస్తుండటం లాంటిదది. చూడండి, ఎవరు ఎప్పుడూ సరే ఎవరో ఒకరు సహాయం చేస్తూ ఉంటారు అట్లా. అంతేకాదు, ఇప్పుడు మా అంతగా ఎదగకుండా ఉండి 2 జన్మల మధ్య కాలంలో ఉన్న వాళ్లకు తమ కర్మపరంగా ఎదుగుతూ పోవడానికి వీలుగా రాబోయే జన్మలను ప్లాన్ చేసుకోవటంలో తరచూ సహాయం అవసరం అవుతూ ఉంటుంది. మా అనుభవాల నుంచి మేము వాళ్లకు సలహాలు ఇస్తుంటాం. ఆ తర్వాత వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. మాకన్నా ఉన్నత తలాలలో ఉన్న వాళ్ళు మా కోసం చేస్తున్నట్లు మేము ఇతరులకు చేస్తుంటాం. తాము తమ స్థాయి కర్మను చేరుకోవడానికి తాము ఏం చేశారో మేము మరింత ఉన్నతికి వెళ్ళడానికి కృషి చేసేటప్పుడు అవి మా కర్మకు వర్తిస్తాయో లేదో వాళ్ళు మాకు చెబుతుంటారు అని అన్నమాట. ప్రతి ఒక్కటి ఇక్కడ ఫిజికల్ గా గాని ధ్యానంలో గాని మనకు తెలుస్తూ ఉంటుంది అని చెప్తున్నారు డోలోరిస్. అయితే మీకు జవాబు తెలియని ప్రశ్నలు ఉన్నట్లయితే మీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళను అడుగుతారన్నమాట. మరి ఆ స్థాయిలలో ఉండే వాళ్ళు మీకు కనపడతారా? రిగ్రెసి ఇప్పుడు ఈ క్షణంలో కుదరదు. ఈ లెవెల్లో కౌన్సిల్లో ఉన్నాం మేము. ఇప్పటి వరకు జరిగిన వాటి సంగతి చూస్తున్నాం, కానీ మాకు వ్యవహారం కొరుకుడు పడని తరుణంలో ఈ శక్తి స్తంభాల మధ్యనున్న ఈ వేదిక నుంచి ఆ ఉన్నత తలాలలోని వాళ్ళని సంప్రదిస్తాం. అప్పుడు వాళ్ళు మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడగలుగుతారు. డోలోరిస్ వాళ్ళను మీరు సంప్రదించడానికి వాళ్ళ స్థాయికి మీరు వెళ్ళలేరా? వాళ్లే మీ స్థాయికి దిగి రావాలా? రిగ్రెసి దూరం నుంచే సంప్రదించగల విధానం ఒకటి ఉన్నది. మీ లెవెల్లో రేడియో ఉన్నట్లు, కానీ మాతో నేరుగా మాట్లాడాలంటే మాత్రం వాళ్ళు మా లెవెల్కి దిగి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము దివ్య జ్ఞానాన్ని ఒక స్థాయి వరకే పొంది ఉన్నాం కాబట్టి ఉన్నత స్థాయిలలోకి మేము వెళ్ళలేము. ఎందుకంటే మా ఎనర్జీ లెవెల్ ఆ ఎనర్జీ లెవెల్కు తగినది కాదు కనుక. కానీ మాకంటే తక్కువ స్థాయిలకు మేము వెళ్ళగలుగుతాం. ఆ స్థాయిలలో నుంచి వచ్చిన వాళ్ళమే కదా. మా ఎనర్జీని ఈ క్రింది స్థాయి ఎనర్జీలకు తగిన విధంగా సవరించుకోవటం మాకు చేతనవును. కాబట్టి ఆ క్రింది స్థాయిలకు మేము వెళ్ళి అక్కడి వాళ్లకు సహాయం చేయగలుగుతాం. భూమి మీద మీ జన్మల ద్వారా మెరుగుపరుచుకొని మీరు తిరిగి వచ్చినప్పుడు ఉన్నత స్థాయిలలోని వాళ్ళు మీరు ఎంతవరకు సాధించారో మీకు సలహా ఇస్తారు. అప్పుడు మీరు కొత్తగా సాధించిన లెవెల్కి మీ ఎనర్జీ అనుకూలంగా ఉన్నట్లు మీకు తెలుస్తుంది. ఇతర క్రింది లెవెల్స్ లో ఎలా ఉంటుందో మీకు గుర్తు ఉంటుంది, కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడి వాళ్లకు మీరు సహాయం చేయగలుగుతారు. డోలోరిస్ ఎక్కువ ఎనర్జీ ఖర్చు కాకుండా మీ స్థాయి నుంచే మనుషులకు సహాయం చేయగలమని చెప్పావు కదా, ఇతర స్థాయిల్లో ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుందా? రిగ్రెసి అది పరిస్థితులను బట్టి ఉంటుంది. భూతలం మీద ఉన్న మనుషులకు సహాయం చేయడానికి ఎక్కువ ఎనర్జీ ఖర్చు కానవసరం లేదు. అది పరిస్థితులను బట్టి ఉంటుంది. భూతలం మీద ఉన్న మనుషులకు సహాయం చేయడానికి ఎక్కువ ఎనర్జీ ఖర్చు కానవసరం లేదు. భూతలంలోని వారితో మాటిమాటికి మాట్లాడుతూనే ఉంటాం. మేము ఈవల్ వైపున ఉన్నప్పుడు, అంటే
ఆత్మ తలంలో ఉన్నప్పుడు అంతర్లీనంగా ఉన్న శక్తి నిర్మాణం లేదా దివ్యజ్ఞాన నిర్మాణం ఏ విధంగా అన్నింటినీ అనుసంధిస్తున్నది చూడగలం. అందువల్ల ఒక ప్రత్యేకమైన దిశలో ఎవరికైనా సహాయం అవసరమైనప్పుడు మేము ఆ వ్యవహారాన్ని అక్కడికక్కడ కదిలించి మార్పు తేగలం. అది పెద్ద విషయమే కానవసరం లేదు, కానీ రాబోయే సంఘటనలను వాటి సహజ దిశ నుంచి మరో దిశగా మళ్లిస్తాయి. డోలోరిస్, ఎక్కువ ఎనర్జీ ఎక్కడ ఖర్చు అవుతుంది? ఎక్కువ ఎనర్జీ ఎక్కడ ఖర్చు అవుతుంది? రిగ్రెసివ్, మనకన్నా ఉన్నత తలాల వారిని మనమే సంప్రదించాలి. అంటే ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది. మన ఎనర్జీ వాళ్ళ ఎనర్జీతో సరిపోదు కదా. అందువల్ల ఆ సంప్రదింపు ఎలా జరుగుతుందంటే, మన ఎనర్జీని ఏకాగ్రం చేసి దానిని శుద్ధి చేసేసరికి అది ఉన్నత తలంలో ఒక సానుభూతి ప్రకంపనను కలిగిస్తుంది. విపరీతంగా ఎనర్జీ ఖర్చయ్యే మరొక విషయం ఏమిటంటే, విపరీతంగా నెగిటివ్ పనులు చేసి చాలా నెగిటివ్ కర్మను కూడబెట్టుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేయవలసిన అవసరం మీకు ఏర్పడినప్పుడు, మనిషి కర్మ ఎంత ఎక్కువ నెగిటివ్ గా ఉంటే అంత ఎక్కువ విరుద్ధత అక్కడ ఉండి ఉంటుంది. మనిషి కర్మ ఎంత ఎంత ఎక్కువగా నెగిటివ్ గా ఉంటే అంత ఎక్కువ విరుద్ధత అక్కడ ఉంటుంది. దీనివల్ల వాళ్ళతో మాట్లాడి సాయం చేయాలని ప్రయత్నించడం మరింత కష్టం అవుతుంది. 2 అయస్కాంతాల సజాతి ధ్రువాలను ఒక దగ్గర చేర్చడానికి నెడుతూ చేసే ప్రయత్నం లాంటిదని. అవి ఎంత వికర్షించుకుంటాయో మీకు తెలుసు కదా. 2 అయస్కాంతాల సజాతి ధృవాలను చేర్చడానికి నెడుతూ చేసే ప్రయత్నం అలాంటిదని. అవి ఎంత వికర్షించుకుంటాయో. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయా? ఇదేమి? 2 అయస్కాంత సజాతి ధృవాలను ఒక్క దగ్గర చేర్చడానికి నెడుతూ చేసే ప్రయత్నం లాంటిదని. అవి ఎంత వికర్షించుకుంటాయో మీకు తెలుసు. అలాంటి పరిస్థితిలో పనిచేయడానికి ప్రయత్నిస్తున్నట్టుంటుంది ఆ పని. తమకు తెలియకుండానే శక్తి ఆటంకాలను ఏర్పరుస్తుంటారు వాళ్ళు అని అనుకోవచ్చు. తమ కర్మ విషయంలో తామేం చేస్తున్నారో వాళ్ళు గ్రహించరు. ఈ విధంగా చేయటం వల్ల అనంతంగా సాగే జన్మల చక్రంలో వాళ్ళు ఇరుకుపోయినట్లు ఉంటారు. సాధారణంగా అటువంటి వాళ్లను మనం ఎంతో జాగ్రత్తగా ఒక కంట గమనిస్తూ ఉండాలి. వాళ్ళ వీక్ పాయింట్ చూసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయాలి. దానివల్ల అడ్డుగోడలు ఆటంకాలు భగ్నమైపోయి ఆశాకిరణం వాళ్లకు ఇవ్వగలుగుతాం. ఆ చక్రాన్ని ఛేదించుకుని వాళ్ళు బయటపడడానికి ఒక సందేశపు కిరణం అంతే. వాళ్ళు ఇక కర్మ పురోగతిలో పాజిటివ్ గా సాగడం మొదలు పెడతారు. అంటే అంత మొదలు నెగటివ్ గా ఉండే వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళని గమనిస్తూ వాళ్ళను పాజిటివ్ గా మారే ప్రయత్నం చేయాలి అంటున్నాను. సాగటం మొదలు పెడతారు. డోలోరిస్, మీ వైపుకు మనస్సు విప్పుకొని ఉండే మనుషులతో పని చేయటం కన్నా ఇది మరింత కష్టంగా ఉన్నదే. రిగ్రెసి, అవును. నెగిటివ్ కర్మను తీర్చుకుంటున్న వాళ్ళ పరిస్థితి డొల్లగా ఉన్న గజ్జలో ఉండటం లాంటిది. దాని లోపల వాళ్ళు గుండ్రంగా పరిగెడుతూనే ఉంటారు. ఎంత పరిగెత్తినా వాళ్ళు అందులోనే ఉంటారు, కానీ బయటపడదు. అది అధ్వాన్నమైన కేసు అయితే ఆ వ్యక్తి వృత్తాకారంలో కిందికి దిగిపోతున్నట్లు, ఎవరో అతన్ని పట్టుకొని మళ్ళీ పైకి తీసుకుపోతున్నట్లు ఉంటుంది. తమ కర్మ విషయంలో పాజిటివ్ దిశగా సాగుతున్న వాళ్ళ విషయానికి వస్తే అది మెట్లు ఎక్కడం లాంటిది. వీళ్ళు మనసు విప్పి ఉంటారు కాబట్టి వీళ్లతో మాట్లాడటం మరింత తేలిక. నెగిటివ్ కర్మను తీర్చుకుంటున్న మనుషుల విషయానికి వస్తే మనస్సు మూసేసుకుని మూర్ఖంగా ఉంటారు. వాళ్ళు ఆ పరిస్థితిని ఛేదించుకొని బయటకు రావటం మరింత కష్టం. డోలోరిస్, కనీసం మీరు వాళ్ళ కోసం ఉన్నారన్న విషయం కూడా వాళ్ళు గ్రహించరేమో కదా. డోలోరిస్, రిగ్రెసి, సరిగ్గా చెప్పావు. వాళ్ళు తమ ఇష్టం లేని వాటిని దగ్గరకు రానియకుండా ఉండటం కోసం తమ చుట్టూ మానసికంగా గోడలు కట్టుకున్నారు, ఎనర్జీ గోడలు కట్టుకున్నారు. డోలోరిస్, మీలో ఎవరికన్నా ప్రత్యేకించి ఇలాంటి వాళ్లలో కొందరికి సాయం చేయమని అప్పగించారా, లేక ఎవరు కనపడితే వాళ్ళకు సాయం చేస్తూ పోతుంటారా? రిగ్రెసి, ప్రత్యేకించి ఫలానా వాళ్లకు సాయం చేయమని అప్పగించదు. మేము పర్యవేక్షకుల లాంటి వాళ్ళం. రిగ్రెసి,
ప్రత్యేకించి ఫలానా వాళ్లకు సాయం చేయమని అప్పగించరు. మేము పర్యవేక్షకుల లాంటి వాళ్ళం. ఒక మొత్తం తీసుకొని దానిలో ప్రత్యేకించి ఒక భాగం మీద కన్నేసి ఉంచమని నిర్దేశిస్తారు మమ్మల్ని. అందులో ఎక్కడికైనా కొద్దిపాటి ప్రేరణ గాని, కొద్దిపాటి సహాయం గాని అవసరం అని గమనించినప్పుడు మేము ముందుకు వెళ్ళి చొరవ తీసుకుని పని చేస్తాం. ప్రతిసారి ఒకే వ్యక్తికి సహాయం చేయకపోవచ్చు. పాజిటివ్ కర్మ బొమ్మలోకి ఒక వ్యక్తిని తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగా వ్యవహారాలను కొద్దిగా కదిలిస్తూ సాయం చేసినప్పుడు కొన్నిసార్లు ఒకే వ్యక్తి లాభపడవచ్చు, కానీ చాలా సార్లు దానివల్ల అనేక మంది లాభపడుతూ ఉంటారు. డోలోరిస్, వీళ్ళకంటూ ప్రత్యేకించి కేటాయించబడిన మార్గదర్శకులు ఉంటారా? రిగ్రెసి, ఉంటారు. కానీ నేను ఉన్న చోట మేము ప్రత్యేకించిన వ్యక్తుల విషయమే కాకుండా నలుగురికి సంబంధించిన సంఘటనల గురించి పనిచేస్తున్నాం. డోలోరిస్, మామూలు మార్గదర్శుల కన్నా మీరు ఉన్నత స్థాయిలో ఉన్నారనటం కరెక్టేనా? ఉన్నారట కరెక్ట్. లేదా మార్గదర్శకుల పరంపర ఉంటుందా? రిగ్రెసి, అలా ఉంటుందని నేను అనుకోను. మీ కర్మలో ఉన్న స్థితిని బట్టి మీకు అప్పగించే పని ఉంటుందనుకుంటాను. పని అనేది సరి అయిన పదం కాదు. భూతలంలో ఉన్నప్పుడు కర్మను పూర్తి చేసుకుంటుంటారు. అయితే కర్మ తీర్చుకోవటం లేదా కర్మ పని మీద పని చేయటం ఒక్క భూమి మీద మాత్రమే జరగదు. 2 జన్మల మధ్య ఉన్నప్పుడు, ఇలాంటి ఇతర తలాలలో ఉన్నప్పుడు సైతం మీరు కర్మ మీద పనిచేస్తుంటారు. కాకపోతే వేరే విధంగా పనిచేస్తుంటారు. వివరించడం కష్టం. భూమి మీద ఉన్న భాషలలో శబ్దార్థాలలో స్వల్పమైన తేడాలు వచ్చే పదాలు లేవు. ప్రత్యేకించిన వ్యక్తులను నడిపేవారు తమ కర్మాభివృద్ధిలో వేరే చోట ఉంటారు. విశాల దృక్పథంతో విషయాలను చూడాలంటే వారు ఒక ప్రత్యేకమైన మార్గంలో ఇలాంటి తలాలలో ఉన్నప్పుడు సైతం మీ కర్మ మీద మీరు పనిచేస్తుంటారు. కాకపోతే వేరే విధంగా పనిచేస్తుంటారు. వివరించటం కష్టం. భూమి మీద ఉన్న భాషలలో శబ్దార్థాలలో స్వల్పమైన తేడాలు వచ్చే పదాలు లేవు. ప్రత్యేకించిన వ్యక్తులను నడిపేవారు తమ కర్మాభివృద్ధిలో వేరే చోట ఉంటారు. విశాల దృక్పథంతో విషయాలను చూడాలంటే వారు ఒక ప్రత్యేకమైన మార్గంలో ఎదగటం అవసరం కావచ్చు. అందులో భాగంగా ప్రత్యేకించిన భక్తులను నడపడం అవసరం అవుతుంది. నేను ఇప్పుడు చేస్తున్నది వాళ్ళెప్పుడో చేసేసి ఉంటారు. దీనికి ఒక క్రమం అంటూ ఏదీ లేదు. వ్యక్తిగతంగా మీరు ఎలా ఎదుగుతున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. నా విషయంలో గతంలో నేను వ్యక్తిగత మార్గదర్శకుడిగా ఉన్నాను. నా కర్మస్థాయి వల్ల మరింత మందికి లాభం చేకూరవచ్చును. కాబట్టి నేను ఈ జనరల్ కౌన్సిల్లో ఈసారి ఉండటం మంచిదని నాకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు భావించారు. అంతేకాకుండా జనరల్ కౌన్సిల్లో ఉండే అవకాశం ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, దానివల్ల వారికి విషయాలను మొత్తం మీద ఎలా చూసి అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. తాము ఎలా పురోగమిస్తామన్నది వాళ్లకు దీనివల్ల ఒక అవగాహన బాగా ఏర్పడి సరి అయిన దిశగా పురోగతి సాగిస్తూ సాగిపోగలుగుతారు. సాధారణంగా ఎవరినైనా ఈ జనరల్ కౌన్సిల్లో ఉండి పనిచేసిన తర్వాత వాళ్ళ కర్మ చాలా బాగా పురోగమిస్తుంది. వాళ్లకు విషయాలను విడివిడిగా కాకుండా మొత్తం మీద ఎలా చూసి అర్థం చేసుకోవాలో వాళ్ళ చేతపై ఉంటుంది కదా. డోలోరిస్, మీరు ఎక్కువగా సంఘటనల గురించి చూస్తున్నారు, కానీ ప్రత్యేకించిన వ్యక్తులను చెప్పవలసినదేదో చెప్పడానికి ప్రయత్నిస్తూ వాళ్ళతో పనిచేస్తున్నారని చెప్పావు కదా. మరి మీరు వాళ్ళ మార్గదర్శకులను సంప్రదించి వాళ్లకు ఏమైనా సలహాలు కూడా ఇవ్వగలుగుతారా? రిగ్రెసి, ఇవ్వగలుగుతాను. వ్యక్తిగత మార్గదర్శకులుగా పనిచేసే ఆత్మలతో చాలా సన్నిహితంగా పనిచేస్తాము. ఒకరికొకరం సహకారం అందించుకుంటాం. వాళ్ళు ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా సహాయం చేస్తూ మాతో కూడా కలిసి పనిచేస్తారు. సంఘటనల గురించి తమకు పూర్తిగా తెలిసి ఉండేలా జాగ్రత్త తీసుకోవాలనుకుంటారు వాళ్ళు. దానివల్ల ఆ వ్యక్తుల కర్మకు పూర్తి లాభం చేకూరే విధంగా సహాయం అందివ్వగలుగుతారు. ఒక్కోసారి ఒక ఫలానా వ్యక్తి ఫలానా పనిని ఫలానా పరిస్థితుల్లో చేయడానికి నిశ్చయించుకున్నాడని వాళ్ళు మాకు చెబుతారు. మామూలుగా జరిగే సంఘటనల మీద దాని ప్రభావం ఎలా ఉంటుందోనని మమ్మల్ని వాళ్ళు అడుగుతారు.
వాటిని మేము మార్చటం అవసరమా అని అడుగుతారు. అలా మార్చటం వల్ల చాలా మంది మీద పాజిటివ్ ప్రభావం పడుతుంది కదా అని అడుగుతారు. అందువల్ల మేము చాలా సన్నిహితంగా కలిసి పనిచేస్తాము. డోలోరిస్, అయితే మీరు ఉన్న స్థితి నుంచి చూస్తే వాళ్ళు చేస్తున్న పనులకు ఎటువంటి ప్రభావాలు ఉండవచ్చునో కనిపిస్తుంది కదా. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే భవిష్యత్తును చూడగలుగుతారన్నమాట మీరు. రిగ్రెసి అంటే జనరల్ గా ఎలాంటివి జరగబోతాయి, ఎలాంటివి జరిగే అవకాశం ఉన్నది తెలుస్తుంది. సాధారణంగా వాటి వివరాలు వేరవుతుంటాయి. అంతకు ముందు తీసుకున్న ఇతర వ్యక్తిగత నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఒక కీలకమైన తరుణంలో ఒక వ్యక్తి తన మార్గదర్శకుడు తనను ఎలాంటి నిర్ణయం తీసుకోమని చెబుతున్నాడో దానికి పూర్తి భిన్నమైన నిర్ణయం తీసుకోవచ్చు. దానివల్ల అప్పటికి ఆ సీన్ కొద్దిగా మారుతుంది. వ్యవహార క్రమంలో ముందుకు సాగే కొద్దీ ఇతర సంఘటనలను తట్టి మారుస్తాం. ఇలాగే జరుగుతూ వస్తుంది. దీని వల్లనే విశ్వం బ్రతికి బట్ట కడుతుంది. అంటే ఒకరికొకరు సహాయం ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారు అని చెప్తున్నారు. డోలోరిస్, మీరు వాటిని ఒరిజినల్ మార్గంలోకి మళ్ళిస్తారా? రిగ్రెసి, వాళ్ళంతట వాళ్ళు వ్యక్తిగతంగా చేయాలని కాదు, కానీ ఒక సంఘటనను ప్రభావితం చేసే నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నట్లయితే దాని నెగిటివ్ ప్రభావాలను తగ్గించడం కోసం వేరే సంఘటనను తట్టి కదిలించి మార్చాల్సిన అవసరం మాకు రావచ్చు. డోలోరిస్, ఆ విధంగా తమ ఇష్టం ఇచ్చింది చేసే స్వేచ్ఛ వాళ్లకు ఉంటుంది కదా. రిగ్రెసి, అవును ఉంటుంది. డోలోరిస్, వాళ్ళ స్వేచ్ఛ మిగిలిన విషయాలపై ప్రభావం చూపించకుండా మీరు జాగ్రత్త వహిస్తుంటారు, అంతేనా? రిగ్రెసి, అంతే. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా సంకల్పం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ నిర్ణయాన్ని ఇష్టంగా తీసుకోవచ్చు. స్వేచ్ఛా సంకల్పం ఉంటుంది. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేయవచ్చు. ఇతరుల మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపించే పని వాళ్ళు చేయాలని నిశ్చయించుకున్నప్పుడు ఆ ఇతరులు ఇలాంటి నెగిటివ్ ప్రభావానికి తాము లోను కావాలని ముందుగా నిర్ణయించుకోలేదు కదా. అందువల్ల వారి స్వేచ్ఛ సంకల్పానికి కొంత ఆటంకం ఏర్పడుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఇతరుల మీద వెంటనే నెగిటివ్ ప్రభావం చూపించే నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ ఇతర ఆత్మల మీద ఆ సంఘటన యొక్క దారుణ ప్రభావం తగ్గే విధంగా ఆ సంఘటనలు మలుస్తాం. అది ఏదన్నా ఇట్లా ఎక్కువ జరుగుతూ ఉంటే ఏం చేస్తారు సూక్ష్మలోకవాసులు, మెల్లమెల్లగా అది ఆ సంఘటనలు మలిచేసి మెల్లగా స్మూత్ గా వెళ్ళేటట్టు చూస్తారంట. డోలోరిస్, వింటుంటే ఆచరించడానికి కష్టంలా అనిపిస్తుంది. ఇది చాలా క్లిష్టమైనది, కానీ అది మన ఎదుగుదలలో భాగం. అలా చేయటం మాకు ఇష్టం. డోలోరిస్, చాలా మంది మీద ప్రభావం చూపిస్తోంది అంటే అది చాలా దూరం పోతుందన్నమాట. రిగ్రెసి, విషయాలను నమూనా లోపలే ఉంచడం అన్నమాట. మీ తలం మీద మీకు దానిని వర్ణించడం చాలా కష్టం, కానీ ఇక్కడ ఆ నమూనాను స్పష్టంగా చూడవచ్చు. విషయాలను వ్యక్తుల పరంగానో వ్యక్తిగత సంఘటనల పరంగానో చూడాల్సిన అవసరం లేదు. కనీసం ఈ జనరల్ కౌన్సిల్లో ఉండగా మొత్తం మీద ఉండే నమూనాను చూస్తాం. సాలెగుళ్ళ లాంటి వెలిసే ఎనర్జీని చూస్తాం. ఈ ఎనర్జీ అల్లికలో ఏదైనా తేడా కనిపించినట్లయితే వేరే ఎనర్జీతో దాని మీద పనిచేస్తాం. అంతటితో ఈ అల్లిక గూడు పరిపూర్ణమైపోతుంది. మళ్ళీ ఈ విధంగా అది భూమి మీద జరిగే సంఘటనలను ప్రభావితం చేస్తుంది. ఏదైనా ఏర్పడాలన్నా జరగాలన్నా అందుకు కారణం ఎనర్జీతో తయారైన ఈ నమూనానే. ఏదైనా ఏర్పడాలన్నా జరగాలన్నా అందుకు కారణం ఎనర్జీతో తయారైన ఈ మహా నమూనానే. డోలోరిస్, కానీ మీకు పూర్తి అధికారం ఉన్నట్లు లేదే, మీరు కూడా పొరపాట్లు చేస్తుంటారా? రిగ్రెసి, నిజమే, మాకు పూర్తి అధికారం లేదు. అలాగని సాధారణంగా మేము పొరపాట్లు కూడా చేయం. ఎందుకంటే మా శక్తి మేరకే మాకు పని అప్పగిస్తారు పైవాళ్ళు. శక్తికి మించిన పనులు ఇవ్వరు మాకు. డోలోరిస్, చూడబోతే అన్నిటికీ పరస్పర సంబంధం ఉన్నట్లు అనిపిస్తోంది. ఎప్పుడన్నా పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. రిగ్రెసి, మాకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్లకు మేము ఎలా సలహాలు ఇస్తుంటామో, మేము తప్పు చేయడానికి సిద్ధపడిపోయినప్పుడు పైతలాల నుంచి ఎవరో ఒకరు మాకు సలహా ఇస్తారు. డోలోరిస్, మన చేయి దాటిపోయినట్లు అనిపించే
మహా ఘోరమైన నెగిటివ్ సంఘటనలు చరిత్రలో జరిగాయి. నేను ఆలోచిస్తుంది యుద్ధాల లాంటి వాటి గురించి. రిగ్రెసివ్, అవును. ఈ కౌన్సిల్లో ఉన్న వాళ్ళు ఆ భారీ నెగిటివ్ నిర్ణయాలను సంభాళించడానికి చాలా ప్రయత్నం చేశారు. చాలా సార్లు ఏం జరుగుతుందంటే ఇలాంటి విషయాలకు మూలం బహుకొద్ది మంది మనుషులు మాత్రమే అవుతుంటారు. వాళ్ళు తమ నెగిటివ్ కర్మలో ఎంతగా ఇరుక్కుపోయి ఉంటారంటే ఏం చేసినా మనం చెప్పేది వాళ్ళ దాకా పోదు. ఇక చేసేది ఏమిటంటే వాళ్ళ నిర్ణయాల వల్ల జరగబోయే నష్టాన్ని కాస్త తగ్గించి అదుపులో ఉంచడానికి ప్రయత్నించడమే. డోలోరిస్, కానీ ఇవన్నీ చూస్తున్నానని చెప్పారు కదా. నువ్వు ఉన్న చోటు నుంచి భూమి మీద జరుగుతున్నవన్నీ కనపడతాయా? మన భవిష్యత్తుకు సంబంధించిన సంఘటనల సమాచారం కొంత సేకరించాలి అని ఆశపడుతున్నాను. రిగ్రెసి, ఈ క్షణంలో కాదు. భూతలాన్ని కాకుండా మరో తలాన్ని ప్రభావితం చేస్తున్న దేని గురించో చర్చిస్తూ కౌన్సిల్ మీటింగ్ లో ఉన్నాము. సాధారణంగా భూమి మీద జరిగే సంఘటనల గురించి ఆలోచించేటప్పుడు మేము మహానమూనా గురించి పట్టించుకుంటాం. మహానమూనా గురించి పట్టించుకుంటాం. వ్యక్తిగతంగా మనుషులు విషయాలు ఎలా కనపడతాయి అనే దాని గురించి కాకుండా అసలు కర్మ ఎనర్జీ ఎలా కనపడుతుంది అన్న దాని మీద ఎక్కువగా మనస్సు నిలిపి చూస్తాం. వ్యక్తిగతంగా మనుషులను నడుపుతున్న వాళ్లతో సన్నిహితంగా పనిచేస్తాం. భౌతిక తలం మీద వ్యవహారాలు ఎలా కనపడుతున్నాయి అనే దాన్ని ఈ మార్గదర్శకులే చూస్తారు కాబట్టి వాళ్లే వ్యక్తులకు సహాయం చేస్తారు. డోలోరిస్, అయితే మరి ఒక వ్యక్తి పనిచేసినప్పుడు దాని ఫలితంగా ఏం జరగబోతుందో వ్యక్తిగత మార్గదర్శకుడు చూడగలుగుతాడా? రిగ్రెస్, చూడగలుగుతాడు. జన్మల మధ్యకాలంలో ముందుకి వెనక్కు వెళ్ళి చూస్తుంటాం. ఇలాంటి జనరల్ కౌన్సిల్లో పనిచేద్దామా లేదా ఒక ప్రత్యేకమైన మార్గదర్శకుడిగా ఉందామా అని. రెండు విధాలుగాను ఎన్నోసార్లు పనిచేస్తాం. ఎందుకంటే దీనిలో అనుభవం మరి పండిపోవటం అంటూ ఏమీ ఉండదు. మార్గదర్శకులుగా ఉన్న వాళ్ళు సాధారణంగా గతంలో జనరల్ కౌన్సిల్లో పనిచేసిన వారైనా ఉంటారు, లేదా జనరల్ కౌన్సిల్తో తగినంత సన్నిహితంగా కలిసి పని చేసైనా ఉంటారు. దానివల్ల అసలు అది ఎలా పనిచేస్తుందో వాళ్లకు తెలిసి ఉంటుంది. మేము అంటే వ్యక్తిగత మార్గదర్శకులు జనరల్ కౌన్సిల్ సభ్యులు ఏ విషయం మీదైనా కలిసి పనిచేసేటప్పుడు విషయాల మహానమూనాలను చాలా స్పష్టంగా చూసే అవకాశాలు వాళ్లకు వస్తాయి. అలాగే వ్యక్తుల విషయంలోకి వెళ్ళి మహానమూనాకి అనుగుణంగా మేము చేస్తున్న పని ఏ విధంగా వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తుందో తెలుసుకునే అవకాశం మాకు దొరుకుతుంది. ఆ విధంగా పరస్పరం ఎంతో సమాచారాన్ని అందించుకుంటూ ఉంటాం. దృక్పథాలలో తేడా అంతే. డోలోరిస్, కానీ మీరు ఇప్పుడే చెప్పారు కదా, కౌన్సిల్లో మీరు ఇప్పుడు చర్చిస్తున్న విషయం వేరే తలానికి సంబంధించినదని. రిగ్రెసి, అవును. ఈ మధ్యనే చనిపోయి ఆత్మ తలం వైపుకు చేరుకున్న ఆత్మలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఈ మధ్యనే భూమిని వదిలిపెట్టి వచ్చారు. ఇక్కడ అలవాటు పడే ప్రయత్నంలో ఉన్నారు. భౌతిక తలం నుంచి ఆత్మల తలంలోకి వచ్చిన లేదా ఆత్మల తలం నుంచి భౌతిక తలానికి వచ్చిన ప్రతి ఆత్మకు కూడా అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. మళ్ళీ కర్మ గురించిన పని మొదలు పెట్టాలంటే అంతకు ముందుగా వాళ్ళు కొత్త పరిస్థితులకు అలవాటు పడాలి కదా. కాబట్టి అలవాటు పడే కార్యక్రమంలో ఆ ఆత్మలు ఉండగా జనరల్ కౌన్సిల్ సమావేశమయ్యి అందులో మేము ఆ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమిటో, వాళ్ళకేం అవసరమో చర్చిస్తాం. వాళ్ళున్న ఈ కొత్త స్థితిలో వాళ్ళు తమ కర్మని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆ విషయంలో మేము వాళ్లకు ఎంత బాగా సహాయం చేయగలమో చర్చిస్తాం. ఒక ఫలానా ఆత్మ తలంలోకి కొత్తగా వచ్చి అక్కడ అలవాటు పడుతున్న ఆత్మలు కొన్ని ఉన్నాయి. వాళ్లకు సంబంధించిన వివరాలు దాదాపుగా సేకరించాం. ఈ వివరాలు మా దగ్గర ఉండటం వల్ల వాళ్ళు అలవాటు పడి సిద్ధంగా ఉన్నప్పుడు మేము వాళ్ళని పలకరించుకొని వాళ్లకు దారి చూపించి సహాయం చేయగలుగుతాం. దానివల్ల వాళ్ళు తమ జన్మల మధ్యకాలమైన ఈ సమయాన్ని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకొని భూమి మీదకు వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. డోలోరిస్, వాళ్ళు మొదట చనిపోయి వచ్చినప్పుడు వాళ్ళు అలవాటు పడడానికి తేలికగా ఉండే విధంగా వాళ్లకు ప్రత్యేకమైన పరిసరాలను కల్పిస్తారా? గ్రిగ్రెసి, అవును. వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలను బట్టి వాళ్ళ వ్యక్తిగత మార్గదర్శకులు మాతో కలిసి పనిచేస్తారు. కాబట్టి వాళ్ళ ఎనర్జీ ప్రకంపనలను చూసి వాళ్ళ కర్మ ఎదుగుదలను చూసి వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదల ఏపాటిలో చెప్పేయగలుగుతాము. వాళ్ళు ఈవల్ వైపుకు వచ్చిన తర్వాత తాము సంభాళించగలిగిన వాటిని
మొదట అర్థం చేసుకుంటారు. తర్వాత సాధారణంగా సాధ్యపడితే వాళ్ళు ఈ మధ్య పూర్తి చేసుకువచ్చిన జన్మలో వాళ్లకు సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆత్మల తలంలో ఉన్నట్లయితే వాళ్లను తీసుకొస్తాం వీళ్లకు సాయం చేయడానికి. మొట్టమొదటిసారిగా అలవాటు పడటం ఎప్పుడైనా ఎంతో కష్టం. అందుకే అందులో సహాయంగా ఉంటారని వాళ్లను తీసుకువస్తాం. కానీ తాము చనిపోయి మాయతెర దాటి వచ్చామని ఆ ఆత్మలు గ్రహించి అంగీకరించిన తర్వాత తాము ఒక కొత్త తలం మీద ఉన్నామని వాళ్ళు తెలుసుకున్నాక ఇక మేము చేయవలసిందల్లా వాళ్ళు కొత్త పరిస్థితులకు అలవాటు పడడానికి వాళ్లకు టైం ఇవ్వటమే. వాళ్ళు అలవాటు పడేసరికి భూతలం మీద వాళ్ళు పొందిన అనుభవాల జ్ఞాపకాలు కాస్త మరుగున పడి ఆత్మపరంగా విషయాల గురించి ఆలోచించడం మొదలు పెడతారు. భౌతిక ప్రపంచంలోకి తిరిగి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడే వరకు వాళ్ళు ఎదుగుతూ పోవడానికి సహాయం చేయగలుగుతాం. డోలోరిస్, అలా అయితే ఆ మార్పు వల్ల వాళ్ళకు షాక్ తగలదు అదేనా మీరు చెప్పేది? రిగ్రెసి, అవును, అసలే ఆ మార్పు ఒక పెద్ద షాక్. దాని తీవ్రతను వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నిస్తాం. షాక్ తగిలేసరికి ఆత్మ పురోగతికి పెద్ద అగాధం ఏర్పడుతుంది. చూడండి, ఎప్పుడైతే షాక్ తగిలితే ఆత్మ పురోగతికి పెద్ద అగాధం. డోలోరిస్, అయితే ఈ పరిసరాలు ఎలాంటివైనా కావచ్చునన్నమాట. దాని గురించే నేనెప్పుడు ఆలోచించేదాన్ని. మనుష్యులు చచ్చి బ్రతుకుతుంటారు. ఒక్కోసారి వాళ్ళు ఒకే రకమైన దృశ్యాలను వర్ణిస్తుంటారు. రిగ్రెసి, అవును, వాళ్ళు వర్ణించేది ఏమిటంటే భౌతిక తలానికి ఆత్మతలానికి మధ్య అడ్డుగోడ వరకు కనపడుతుంది. భౌతిక తలానికి ఆత్మతలానికి మధ్య అడ్డుగోడ వరకు కనపడుతుంది. ఆ అడ్డుగోడను చేరుకోవటం వరకు అందరూ సాధారణంగా ఒకే రకంగా చెబుతుంటారు. ఎందుకంటే ఆత్మల తలంలోకి వెళ్ళాలంటే అందరూ ఒకే రకమైన ఎనర్జీ క్షేత్రాల గుండా దాటుతారు. ఆత్మల తలంలోకి వెళ్ళాలంటే అందరూ ఒకే రకమైన క్షేత్రాల గుండా దాటుతారు. అయితే ఒకసారి దాటేశారంటే అంటే అది బిలం చివరన దగదగా వెలుగును వర్ణిస్తుంటారు సాధారణంగా. ఈ వెలుగే అడ్డుగోడ. దాన్ని దాటిన వాళ్లకు కనపడేది వాళ్ళ కదా వ్యక్తిగత ఎదుగుదల మీద ఆధారపడి ఉంటుంది. డోలోరిస్, ఎవరినో చూసినట్లు ఏవో దృశ్యాలు కనపడినట్లు వర్ణిస్తుంటారు. ఒక్కోసారి ఒక సొరంగం గుండా పోతున్నట్లు ఉంటుందట. అయితే ఇవన్నీ ఆ అడ్డుగోడ దగ్గరికి తీసుకుపోయేవేనా? రిగ్రెసి, అవును, వాళ్ళు ఏ షాక్ లో అయితే ఉన్నారో అందులో నుంచి వాళ్ళు అనతి కాలంలోనే బయటపడేలా చేయడానికి అందించే సహాయం అది. శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడం అన్నది చాలా సహజంగా జరిగే పని. అది శ్వాస తీసుకోవటం అంత సహజమైనది. కానీ భౌతికత వైపు నుంచి ఆత్మ వైపుకు దాటడం వారిలోని వ్యవస్థకు షాక్ కొట్టేలా చేయగలదు. ఈ కనపడే దృశ్యాలు తాను తలం దాటుతున్నాడన్న వాస్తవాన్ని, అంటే చనిపోతున్నాడన్న వాస్తవాన్ని వారి మనసులో ముద్ర వేసి అందుకు వాళ్ళు ధైర్యంగా సిద్ధపడేలా చేస్తుంది. డోలోరిస్, అంటే ఒకసారి ఆ వెలుగును దాటారంటే ఆ క్షణంలో ఇక తిరిగి భౌతిక శరీరంలోకి రాలేమన్నమాట. అంటే ఒకసారి ఆ వెలుగును దాటారంటే ఆ క్షణంలో ఇక తిరిగి భౌతిక శరీరంలోకి రాలేరన్నమాట. రిగ్రెసి, అవును, వాళ్ళు మళ్ళీ ఆ వెలుగును దాటి రావటం మరో శరీరంలో జన్మించడానికే. డోలోరిస్, ఆత్మను శరీరానికి కలిపి ఉంచే తీగ ఒకటి ఉంటుందని విన్నాను. రిగ్రెసి, అవును, ఆ దగదగ వెలుగు గుండా వెళ్ళినప్పుడు ఆ తీగను అవును, ఆ దగదగ వెలుగు గుండా వెళ్ళినప్పుడు అది ఆ తీగను తెంపేస్తుంది. ఎందుకంటే అది చాలా తీవ్రమైన ఎనర్జీ క్షేత్రం. సూక్ష్మ శరీరాన్ని భౌతిక శరీరాన్ని కల్పించే ఆ తీగ ఒక రకమైన ఎనర్జీ. అదే సిల్వర్ కార్డ్ అంటాం కదా, అదే అన్నమాట. ఎప్పుడైతే అది ఎనర్జీ అడ్డుగోడ గుండా వెళ్తుందో అప్పుడు ఆ తీగ కరిగిపోతుంది. డోలోరిస్, అంటే చచ్చి బ్రతికిన అనుభవాలను వర్ణిస్తున్న వాళ్ళు అంత దూరం వరకే వెళ్తారన్నమాట. ఆ వెలుగు వైపుకు లాగబడినట్టు అనిపిస్తుందట. వెంటనే తిరిగి వచ్చేస్తారట. అంటే వాళ్ళు చాలా దూరం పోలేదన్నమాట. రిగ్రెసి, దాన్ని దాటవలసిన సమయం వాళ్ళకి ఇంకా రాలేదు. వాళ్ళు నిజంగా చనిపోయినప్పుడు కూడా అలా లాగబడుతున్న అనుభూతి కలుగుతుంది.
అయితే ఈసారి నిజంగా చనిపోతారు. కాబట్టి వాళ్ళు ఆ మార్పును పూర్తి చేసుకుంటారు. అది చాలా మనోహరమైన అనుభవం. అది చాలా పెద్ద మార్పు కనుక ఆ విధంగా అదొక షాక్. డోలోరిస్ అయితే ఇటువంటి అనుభవాలు వచ్చిన వాళ్ళు నిజంగా చనిపోతూ ఉన్నారన్నమాట. రిగ్రెసివ్ అవును. కాకపోతే ఆ ప్రాసెస్ ను వాళ్ళు పూర్తి చేయలేదంతే. డోలోరిస్ అంటే వాళ్ళు మధ్యలోనే వెనుదిరిగి వచ్చేసినందువల్ల తిరిగి శరీరంలోకి రాగలిగారన్నమాట. అటువంటి అనుభవం కలిగాక తమ జీవితమే మారిపోయిందని ఒక్కోసారి వాళ్ళు చెబుతుంటారు. రిగ్రెసివ్ అవును, అలాగే జరుగుతుంది. జరగాలి కూడా. అలాంటివి జరిగినప్పుడు దానికి కారణం ఏమిటంటే వాళ్ళ మార్గదర్శకుడు వాళ్ళు తమ కర్మ చివరికి వచ్చేశారని నిర్ణయించాడన్నమాట. నిజానికి వాళ్లకు తమ నమూనాను ఛేదించుకొని బయటికి రావటం ఇష్టం ఉండదు. వాళ్ళ ఆలోచనను నిజంగా కదిలించి వేయడానికి అలాంటిదేదో జరుగుతుంది. దానివల్ల వాళ్ళు కొత్త నమూనాలోకి వెళ్ళిపోయి తమ కర్మను క్రొత్త దిశల వైపుకు అంటే మరింత పాజిటివ్ నమూనాలోకి నడుపుకోవడం మొదలు పెడతారు. డోలోరిస్ అంటే దానినే వాళ్ళు దాటడం అంటారన్నమాట. వాళ్ళు ఎనర్జీ అడ్డుగోడ గుండా దాటి వెళ్తారు కదా. రిగ్రెసి అవును, భూభాషలలో దీనిని ఎన్నో ఉపమానాలతో చెప్పుకుంటారు. జోర్డాన్ దాటడం, ముసుగు తెరగుండా వెళ్ళడం, లేదా దాటేసేయటం అంటే చనిపోవడం. ఈ ఉపమానాలలో ఏదైనా ఆ అనుభవంలోని ఈ భాగాన్ని సూచిస్తుంది. మీకు సుపరిచితమైన పదాలను ఉపయోగించాలని నేను ప్రయత్నిస్తున్నాను. పాత బట్టలను వదిలేసి కొత్త బట్టలను తొడుక్కోవటం అనే ఉపమానం మీ ఎనర్జీ తీగను అడ్డుగోడ దగ్గర కరిగించేసుకొని కొత్త స్థాయిలోకి అడుగు పెట్టడాన్ని సూచిస్తుంది. డోలోరిస్ మరైతే ఆ సమయంలో వాళ్ళ పరిసరాలు దృశ్యాలు కనపడతాయా. రిగ్రెసివ్ వాళ్ళు ఆ అడ్డుగోడ గుండా వెళ్ళినప్పుడు వాళ్ళకు కనిపించేదల్లా ప్రకాశవంతమైన ఎనర్జీ. తాము శుద్ధి అవుతున్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఏ స్థాయికి చేరుకున్నారో ఆ స్థాయికి తగిన విధంగా వారు ఆధ్యాత్మిక ప్రకంపనలను ఆ ఎనర్జీ సవరిస్తుంది. జోడాన్ చేత శుద్ధి కావింపబడటం అంటే ఇదే. ఒకసారి ఆవలి వైపుకు చేరుకున్న తర్వాత మొదట అలవాటు పడే సమయంలో భూమి మీద ఉండగా తాము ఊహించుకున్న విషయాలు, గుర్తు పెట్టుకున్న విషయాలు తాలూకు దృశ్యాలు వాళ్లకు కనపడవచ్చు. కానీ ఇవి వాళ్ళు ఊహించుకోగలిగిన దానికన్నా ఎంతో అందంగా, పరిపూర్ణంగా ఉంటాయి. వాళ్ళు అలవాటు పడే కొద్దీ అవన్నీ నిజానికి కేవలం తమ మతి భ్రమలు అని గ్రహించి తాము ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలోని విషయాలను యథాతథంగా చూడడం మొదలెడతారు. కానీ ఆ మార్పు చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ మనసులు దేనిని అంగీకరించగలవో దానిని బట్టే ఆ మార్పు జరుగుతుంది. వాళ్ళ మనసులు వాస్తవాలను యథాతథంగా చూడడానికి సిద్ధపడే వరకు దృశ్యాలను ఊహించుకుంటుంటాయి. డోలోరోస్ నిజానికి వాళ్ళు ఎలా ఉంటారు. రిగ్రెసి అది మీరు ఏ లెవెల్లో ఉన్నావనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా విషయాలు ఎలా ఉన్నాయో వర్ణించడం కష్టం. ఎందుకంటే భూమి మీద వర్తించే భౌతిక శాస్త్ర సూత్రాలు ఇక్కడ వర్తించవు. ఉదాహరణకు సాధారణంగా ఎవరైనా తాము ఫలానా చోట ఉన్నట్టు ఊహించుకున్నప్పుడు ఒక గ్రహం మీద ఫలానా పరిసరాలలో నిలబడి ఉన్నట్లుగా ఊహించుకుంటారు. కానీ ఆత్మల తలంలో ఇది వాస్తవం కానవసరం లేదు. రకరకాల లక్షణాలు కలిగిన ఒక ప్రత్యేక రకానికి చెందిన ఎనర్జీ క్షేత్రంలో ఉండవచ్చు. ఈ ఎనర్జీ క్షేత్రంతోనూ అందులో ఉన్న ఇతరులతోనూ మీరు కలిసి పనిచేయటం వల్ల రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువల్ల అది ఏ తలం అన్న దానిని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే దానిని వర్ణించడం కష్టం. ఒక్కోసారి దృశ్య సామ్యాలు కనపడతాయి. మీరు అనుభవించేసిన దానిని మీకు కనపడుతున్న దానితో పోల్చి చూపించడానికే. చూడు మరి ఇంత అన్ని ఉన్నాము, ఎన్ని చదువుతున్నాము, అంత తెలుగు పదాలే. ఇంగ్లీష్ పదం అన్నది ఎక్కడా లేనే లేదు అసలు. మనం మాట్లాడితే మన నోటి నుంచి వస్తేనే కానీ ఇంత తెలుగు మొత్తం యథావిధంగా అంత తెలుగు. డోలోరిస్ మీరు మళ్ళీ తిరిగి కౌన్సిల్ కు వెళ్ళిపోవాలా. కౌన్సిల్ అని ఉంది కదా. నేనేమి నీకు అడ్డుగా రావడం లేదు కదా. లేదు, ఎందుకంటే కౌన్సిల్లో ఉన్న మమ్మల్ని, ఈ తలంలో ఉన్న వాళ్ళను, మీ తలంలో అవగాహన ఉన్న చైతన్యాలు సంప్రదించినప్పుడల్లా వారికి సహాయం చేయటం మా కర్మలో భాగం అవుతుంది. వీలైనంత స్పష్టమైన సమాధానాలు మేము వాళ్లకు ఇవ్వాలి. ఇలా ఉన్నత తలాల నుంచి మీ తలానికి మరింత జ్ఞానాన్ని తీసుకురావటంలో సాయం చేయటం నీ కర్మ, రిగ్రెసీ కర్మ. దీనివల్ల జనరల్ గా ఇతర ఆత్మలు తమ కర్మల్లో పురోగమిస్తాయి. ఇదంతా నమూనాలో భాగం.
ఇవన్నీ చదవడం వల్ల, వినడం వల్ల ఎంతో మంది ఆ ఎనర్జీల నుంచి, అంటే బ్యాడ్ నుంచి, దేని నుంచి వీళ్ళు రిలీజ్ అవుతారు అని చెప్తున్నారు. ఇతర ఆత్మలు తమ కర్మల్లో పురోగమిస్తాయి, అంటే వాటిని దాటి ముందుకెళ్తాయి, అక్కడక్కడే ఉండకుండా. ఇదంతా నమూనాలో ఒక భాగం. డోలోరిస్, అందుకే మనుషులకు అర్థమయ్యే పదాలలోకి ఈ విషయాన్ని నెట్టడానికి నేను ప్రయత్నించాను, ఎందుకంటే ఇది చాలా క్లిష్టంగా ఉంది. వాళ్ళు అర్థం చేసుకోగలిగే విధంగా నేను ఈ సమాచారాన్ని వాళ్ళ ముందు ఉంచటం ముఖ్యం. అది కష్టమైన పని. రిగ్రెసి, అందుకే ఇలా ఉపమానాలు ఉపయోగించే పని నాకు అప్పగించారు. అది ఒక కారణం. ఉన్నత ఆత్మలు నాకేం చెబుతున్నాయంటే, భౌతిక తలంలో మనుషులకు అర్థమయ్యే విధంగా ఉపమానాలు వాడటంలో నేను దిట్టనట. అంటే అక్కడి నుంచి మెసేజెస్ వస్తుంటాయి కదా, కొంచెం ఉంటే చేస్తే నువ్వు ఈ విధంగా చేస్తే ముందుకెళ్తావు, నీకు అన్ని సహాయ సహకారాలు అందుతాయని. అలాగే ఇక్కడ చెప్తున్నారు, భౌతిక తలంలో మనుషులకు అర్థమయ్యే విధంగా ఉపమానాలు వాడటంలో నేను దిట్టనట. ఈ ఉపమానాలతో వివరించే శక్యం కాని విషయాలను సైతం వివరించగలుగుతాం కదా, అటువంటి సహాయం నా వల్ల జరుగుతుందట. డోలోరిస్, అవును, నాకు ఉపమానాలు, సామ్యాలు కావాలి. వాటి వల్ల ఈ సమాచారాన్ని నేను మరింత తేలికగా అర్థం చేసుకోగలుగుతాను, లేదంటే అవి నాకు అర్థం కాకుండానే పోతాయి. మీరు ఎలాంటి సమాచారాన్ని అందించినా అందుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను, ఎందుకంటే మేము ఏ మార్గంలో పోతున్నామో నాకు తెలియదు కదా. ఏ సమాచారమైనా ముఖ్యమైనదే. రిగ్రెసి, ఏ ప్రశ్నలైతే మీ అంతట మీరు అడుగుతున్నారనుకుంటావో అవి మీ సొంత ప్రశ్నలు కావు. మీ మార్గదర్శకుడు నీకు ఆ ప్రశ్నలు తట్టేలా చేస్తున్నాడు. నీలోని సృజనాత్మకత భాగాన్ని అలాగే నిలుపుకో. మీ మనసులో ఎక్కడి నుంచి పుడుతున్నాయో అర్థం కానట్లు పుడుతున్న ప్రశ్నలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండు. ఈ రకరకాల ప్రశ్నలను అన్వేషిస్తూ అనుసరిస్తూ పోతూ ఉండు. ఈ వైపు నుంచి నేను ఇతరులము ఈ సమాచారాన్ని నీకు, ఇతర భూలోకవాసులకు అర్థమయ్యే విధంగా అందివ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. డోలోరిస్, మనుషులు ఈ విషయాలను తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది అనుకుంటున్నాం. రిగ్రెసి, అవును, వచ్చేసింది. ఆ ఆలోచన మీ మార్గదర్శకుడు నీకు కలిగించాడు, ఎందుకంటే మనుషులు ఈ విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటారో చెప్పేవాళ్ళం మేమే కాబట్టి. జనరల్ కౌన్సిళ్లు మాత్రమే కాకుండా వాటికి పైన ఇతర స్థాయిల్లో లెక్కలేనన్ని కౌన్సిళ్లు ఉన్నాయట. వీటికి ఒక అంతు పంతు ఉన్నదో లేదో నాకు తెలియటం లేదు, కానీ అన్ని విశ్వాలపైన విశ్వసభలు, అంటే యూనివర్సిటీ కౌన్సిళ్లు ఉంటాయట. అంటే ఒకటికి మించి ఒకటి అన్నమాట. అలాగే సృష్టికర్త స్థాయిలో ఉండే కౌన్సిళ్లు ఉంటాయట. ఆ స్థాయిలో ఉండే వాళ్ళను భగవంతునితో పాటు సహ సృష్టికర్తలు, ఆ స్థాయిలో ఉండే వాళ్ళను భగవంతుడితో పాటు సహ సృష్టికర్తలు అని అంటారు. వాళ్ళు కొత్త విశ్వాలను, ఏది అవసరమో దానిని సదా సృష్టి చేస్తూ ఉంటారు అనంతంగా. అంటే అంతం అనేది లేనే లేదు, జరుగుతూనే ఉంటుంది. మన మానవ బుర్రలకు ఇదంతా ఏమిటో కొంచెమైనా అర్థం చేసుకోవాలని, గ్రహించాలని అనుకోవటం అసాధ్యమవుతుందేమో అనిపిస్తుంది. ఓ పట్టాన మనుషులకు ఇది అర్థం కాదు, కానీ మనం కలలో కూడా ఎన్నడూ ఊహించినంత విషయం ఉన్నదని అర్థం చేసుకోవటమే గొప్పగా ఉంటుంది. అంటే కంటికి కనిపించేది, కలలో కనిపించే దానికంటే కూడా ఇంకా ఇంకా ఎక్కువగా ఉంటుంది, సూక్ష్మ లోకాలులా. అందుకనే భయపడకూడదు, బాగుంటుంది అక్కడంతా అని అంటున్నారు. ఓకే మాస్టర్స్,